షాకు లేఖ రాశారు. ఆ లేఖకు సంబంధించి ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఏపీలో కల్తీ మద్యం తయారీ పంపిణీపై వెంటనే జోక్యం చేసుకొని సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని అయితే మిథున్ రెడ్డి ఆ లేఖలో కోరారు. అయితే ఈ కల్తీ మద్యం రాకెట్ భారీ స్థాయికి విస్తరించిందని, ఇతర రాష్ట్రాలకు సైతం ఇది పాకిందని, దీన్ని స్థానిక సమస్యగా చూడొద్దంటూ కూడా మిథున్ రెడ్డి ఆ లేఖలో అమిత్ షాను కోరడం జరిగింది. దీంతో పాటు మిథనాల్ వంటి విషపూరిత రసాయనాలను అంటే కెమికల్స్ ని ఎక్కువగా వాడి నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ మనుషుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నారంటూ కూడా మిథున్ రెడ్డి ఆ లేఖలో హెచ్చరించడం జరిగింది. దీంతో పాటు కల్తీ మద్యం వల్ల ఏపీ ఒక్కటే కాదు పొరుగు రాష్ట్రాల్లో కూడా విష ప్రయోగం జరుగుతుంది, దీనివల్ల అనేక మరణాలు కూడా సంభవిస్తున్నాయంటూ కూడా లేఖలో పేర్కొన్నారు. ప్రముఖ బ్రాండ్ల లేబుళ్ల కింద విక్రయించే నకిలీ బాటిళ్ల వల్ల పేదలు ఎక్కువగా బాధితులవుతున్నారంటూ కూడా ఆయన తెలిపారు. అయితే తాజాగా ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో ఈ విషయం బట్టబయలైందని, అది కూడా తన నియోజకవర్గంలోని అన్నమయ్య జిల్లాలోనే ములకల చెరువులో ఒక యూనిట్ సహా ఇతర ప్రాంతాల్లోనూ వీటి తయారీని గుర్తించారన్న విషయాన్ని, అంటే మొన్న జరిగిన ములకలపల్లికి సంబంధించిన డీటెయిల్స్ ని దీనికి పొందుపరచడం జరిగింది. ఇక ప్రాథమిక దర్యాప్తులో జిల్లాలు మరియు రాష్ట్ర సరిహద్దుల్లో విస్తరించి ఉన్న వ్యవస్థీకృత నెట్వర్క్ సంబంధాలు ఉన్నాయని తేలిందని కూడా ఆయన పెట్టడం జరిగింది. ఇక నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, రాష్ట్ర పోలీసులు, ఎక్సైజ్, సిబిఐసి, ఎఫ్ఎస్ఎస్ఐ ప్రమేయంతో అటు సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ కూడా అమిత్ షాను కోరారు. ఇక పారిశ్రామిక మద్యంపై కఠిన పర్యవేక్షణ, చట్టవిరుద్ధ ప్రయోజనాల కోసం దాన్ని మళ్లించడాన్ని నిరోధించడం, నకిలీ మద్యం మాఫియాను సమర్థవంతంగా నిర్మూలించడానికి రాష్ట్రాల మధ్య మెరుగైన నిఘా భాగస్వామ్యం అవసరమని కూడా ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మిథున్ రెడ్డి రాసిన లేఖ ఇప్పుడు రాయడం వెనుక అసలు అర్థమేంటి, అసలు ఆయన దీంట్లో ఒక లేఖ మాత్రమే రాశారు, ఎలాంటి డీటెయిల్స్ను కూడా అటాచ్ చేయలేదు. కూటమి ప్రభుత్వం మీ హయాంలో జరిగిన దాని గురించి ఇప్పుడు మీరు ఎత్తి చూపడం ఏంటి అన్న క్వశ్చన్స్ను కూటమి ప్రభుత్వం రేజ్ చేయడం జరుగుతుంది. మరి అమిత్ షాకు లేఖ రాయడంలో ఇటు ఏపీలో కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా జతపరిచి ఉన్న అంశాన్ని మరి మిథున్ రెడ్డి మర్చిపోయారా ఏంటి అన్న అంశం కూడా ప్రధానంగా చర్చకు వస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అటు గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు, వాళ్ళందరినీ మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. జనసేన నుంచి చీపురుపల్లి ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు గారు, అలాగే వైసీపీ అధికార ప్రతినిధి రామారావు గారు, టీడీపీ నాయకురాలు లక్ష్మీ భార్గవి గారు, అలాగే రాజకీయ విశ్లేషకులు కట్టా కార్తిక్ గారు మనకి రాబోతున్నారు. ప్రజెంట్ వైసీపీ అధికార ప్రతినిధి బొట్ల రామారావు గారు, అలాగే లక్ష్మీ భార్గవి గారు అందుబాటులో ఉన్నారు. ముందుగా లేఖ వైసీపీ నుంచి వచ్చింది కాబట్టి మనము బొట్ల రామారావు గారిని తీసుకుందాం. రామారావు గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, భార్గవి గారు నమస్తే అండి. నమస్తే అండి. కార్తిక్ గారు నమస్తే అండి. కార్తిక్ గారు నమస్తే అండి, వినిపిస్తుందా? మీ వాయిస్ వినిపించట్లేదు, మ్యూట్లో ఉన్నట్టు చూడండి కార్తిక్ గారు. ఓకే, రామారావు గారు ముందు లేఖ మీ పార్టీ ఎంపీ రిలీజ్ చేశారు కాబట్టి, అంటే దేన్ని బేస్ చేసుకొని ఆయన రిలీజ్ చేశారు? కేవలం ఆ లేఖలో ఇది జరిగిందన్న విషయమే తెలియజేశారు తప్పితే ఎక్కడ అంటే పెద్ద ఎత్తున జరుగుతున్న డీటెయిల్స్ కానీ అవి పొందుపరచలేదు. అయినా దొంగే దొంగ అన్నట్టుగా ఉంది అంటూ కూడా ఇప్పుడు రకరకాల వినిపిస్తున్నాయి. ముందు ఈ లేఖకు సంబంధించి మీరు ఏమంటారో తెలియజేయండి. కూడా నమస్కారం. ఇప్పుడు మా ఎంపీ మిథున్ రెడ్డి గారు రాసినటువంటి లేఖలో ఇక్కడ ఉన్నటువంటి కల్తీ మద్యం ఏదైతే ఉందో దాని గురించి స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఇది ఇంకా తీగలాగితే డొంక కదిలినట్లుగా ఇది ఆల్రెడీ ఇంకా డిస్కషన్స్ లోనే ఉంది కదా మేడం. ఇంకా దాన్ని మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మనం చూస్తున్నాం. ములకల చెరువు ఏదైతే అన్నమయ్య జిల్లా పంబలపల్లి నుంచి స్టార్ట్ చేస్తే ఇబ్రహీంపట్నంలో కూడా దాని మూలాలు ఉన్నాయని చెప్పేది ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఇంకా కొన్ని చోట్ల మరణాలు కూడా సంభవించినాయి. ఇదంతా కూడా కల్తీ మద్యం. దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు ఏదైతే ఈ ర్యాకెట్ లో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనేటువంటి సమాచారం మనకు వస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దర్యాప్తు దశలో జరుగుతూ ఉంది. ఖచ్చితంగా వేల కోట్ల రూపాయలు కల్తీ మద్యం వీళ్ళు సేల్ చేశారు ఏదైతే బెల్ట్ షాపులు. ఎందుకంటే అవకాశం ఉంది. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్దిష్టమైనటువంటి పాలన విధానంతో పారదర్శకమైనటువంటి లిక్కర్ పాలసీని తీసుకొచ్చి మేము చేశాం. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఉన్నటువంటి మన ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారానే షాపులు కానీ ప్రభుత్వం ద్వారానే ఆ యొక్క సంస్థ ద్వారా షాపులు నిర్వహించి పారదర్శకంగా చేస్తే దాన్ని విమర్శించారు. కానీ అంతకంటే ముందు వారి ప్రభుత్వంలో
లెక్కర్ సంబంధించినటువంటి స్కామ్ జరిగింది డల్గా ఉందిరా. అస్సలు నా కూడా విమర్శలు గుర్తించినటువంటి విషయం మనకి నెట్ సరిపోవట్లేదా? ఈ సమయంలోనే కల్తీ మద్యం రాకెట్ అనేది బయటకు వచ్చిన తర్వాత ఎవరి భుజాలు వాళ్ళే తగుడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కూటమి నాయకులు. అందులో భాగంగా ఇంకా పెద్ద తలకాయలు ఉన్నాయి. ఎందుకంటే అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి ఒక ప్రముఖ నాయకుడు, అట్లాగే ఒక మంత్రి, వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది మనకి ప్రాథమిక సమాచారం ఉంది. అయితే ఇదంతా కూడా బయటకు రాకుండా ముఖ్యమంత్రి గారు హడావిడిగా హుటాహుటిన ఒక బాధ్యులైనటువంటి వాళ్ళిద్దరిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లుగా లేఖ విడుదల చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఏదేమైనా ఇప్పటి వరకు సంబంధిత శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇప్పటి వరకు స్పందించలేదు మేడం. ఇది పాయింట్ చేసుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన నైతిక బాధ్యత వహించి ఈ విధంగా కోట్లాది రూపాయల కల్తీ మద్యం జరుగుతూ ఉంటే, పేదలు మరణాలకు కారకులు అవుతుంటే వాళ్ళని ఎటువంటి పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు నోరు మెదపని పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇది మైండ్ గేమ్ గానే మేము చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం జరుగుతున్నటువంటి అవకతవకలన్నింటినీ రవీంద్ర గారు రియాక్ట్ అయ్యారు. కూటమి అధినేత నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా మన వాళ్ళైనా శిక్షించాల్సిందే అంటూ కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు కదా. లేదు మేడం, ఇక్కడ కల్తీ మద్యం అనేది జరుగుతుందనేది నిర్దిష్టంగా మనకు పూర్తి ఆధారాలతో సహా దొరికిన తర్వాత 1.5 సంవత్సరాలు వీళ్ళు పరిపాలన చేసిన తర్వాత ఇంకా కల్తీ మద్యం కొనసాగుతామంటే దానికి బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఆ యొక్క శాఖ మంత్రికి ఉంటుందనేది మనకు తెలిసినటువంటి అంశం. వీళ్ళు ఎటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళ యొక్క పదవులను కాపాడుకోవడానికి అవినీతి అనేది అది రెగ్యులరైజ్ చేసేసారు. సాధారణమైనటువంటి అంశంగా ఈ అక్రమాలు అవినీతి అనేది జనరల్ గా జరిగేటటువంటి విధానంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది తప్ప దాని మీద ఖచ్చితమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇంకా తప్పించుకోవడానికి ఎవరిని అమాయకులను లేకపోతే కొంతమందిని బలి చేయడం తప్ప అసలు సూత్రధారులు ఎవరనేది మనకు ముందుకు తీసుకురావట్లేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చెప్తున్నటువంటి ప్రశ్నిస్తున్నటువంటి అంశం. ఓకే, లక్ష్మీ భార్గవి గారు, థ్యాంక్ యూ ఫర్ నైస్ ఆపర్చునిటీ. మీకు అండ్ ప్యానెల్ మెంబర్స్